ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో నా కంప్యూటర్ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేస్తానని మీకు చూపిస్తాను. దానికైతే మనం ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఉందన్నమాట. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మనం డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్ ప్రెజెంటర్ 8 అండి. ఇది చూడండి, ఇక్కడ ఆల్ ఇన్ వన్ స్క్రీన్ రికార్డర్, వీడియో ఎడిటర్, ఈ లెర్నింగ్ అథారిటీ ఆథరింగ్ సాఫ్ట్వేర్ అని చాలా ఇచ్చారు. అయితే ఫ్రీ వెర్షన్లు అన్నీ ఉండవు. ఖచ్చితంగా మొత్తం అన్ని ఫీచర్స్ ఉపయోగించాలంటే ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి మనం. అయితే నేను వచ్చేసి ఏం చేస్తామంటే, నేను స్టార్టింగ్లో నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో బిగినింగ్లో నా వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేయడానికి, నా స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించాను అనమాట. ఇక్కడ మీరు వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రీవియస్ వెర్షన్స్ కూడా ఉంచాడు మనకి ఇక్కడ దీంట్లో. మనం లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే యాక్టివ్ ప్రెజెంటర్ 8.50 అనమాట. మీరు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ అనమాట. ఫ్రీ వెర్షన్లో మీకు అన్నీ కవర్ అవుతాయి. వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు, మీ కంప్యూటర్ స్క్రీన్ పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మొన్న ఒకరు కామెంట్ సెక్షన్లో ఫ్రీ అంటే ఫ్రీ అన్నావు, ఇక్కడేమో మరి నెట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుందని అడిగారు అనమాట. కొంతమంది అవగాహన లేకుండా ఏం కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఫ్రీ అంటే సాఫ్ట్వేర్ ఫ్రీ బాబు, ఇంటర్నెట్ ఫ్రీ అని కాదని చెప్పి మరి తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది అనుకోండి. జస్ట్ ఏంటంటే కొన్ని విషయాలు కొద్దిగా మన కామన్ సెన్స్ ఉపయోగించి తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. నేను ఆల్రెడీ యాక్టివ్ ప్రెజెంటర్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేశాను. దాన్ని ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి మీరు అది ఇన్స్టాల్ చేసుకోగానే డెస్క్టాప్ మీదకి షార్ట్కట్ కీ వస్తుంది, షార్ట్కట్ ఐకాన్ వస్తుంది అనమాట. అక్కడ మీరు డైరెక్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో రికార్డ్ వీడియో అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చిన్న మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్ స్క్రీన్ అని, అలాగే కస్టమ్, అలాగే వెబ్ క్యామ్ ఫీచర్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ మైక్రోఫోన్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కస్టమ్ అనేది ఏంటంటే కొద్దిగా మనం ఏ ఏరియా అయితే రికార్డ్ అవ్వాలో ఆ ఏరియాని మాత్రం మనం సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు చూడండి, ఇది నేను డ్రాగ్ అండ్ డ్రా చేస్తున్నాను ఇలాగా. ఇదనమాట. మనకు కస్టమ్తో కుదరదు కాబట్టి సాధారణంగా ఫుల్ స్క్రీనే కాబట్టి ఫుల్ స్క్రీన్ అనమాట. ఈ ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మొత్తం ఇది మన డెస్క్టాప్ అంతా మొత్తం ఆక్యుపై చేస్తుంది అనమాట. వెబ్ క్యామ్ కూడా మనం ఆన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికి ముందు మీకు ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ కోసం జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ ఎన్కోడర్ అయినా అది ఇన్స్టాల్ చేస్తున్న టైంలోనే సిస్టమ్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా అది రీడ్ చేసేస్తుందండి. సాధారణంగా దీన్ని మనం ఇక్కడ ఏం మార్చక్కర్లేదు, డిఫాల్ట్ సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేయచ్చు. ఇక్కడ వీడియో కొడెక్ H.264 సాధారణంగా ఈ సాఫ్ట్వేర్ ఎన్కోడర్ ఇదే ఉంచేయచ్చు, పర్లేదు. ఫ్రేమ్ రేట్ కూడా 30. క్వాలిటీ ఇంచుమించుగా అంటే నా సిస్టమ్ యొక్క డేటా అంతా ఆటోమేటిక్గా రీడ్ చేసుకుని డిఫాల్ట్ సెట్టింగ్స్ అదే సెట్ చేసేసుకుంది అనమాట. ఏ సాఫ్ట్వేర్ ఎన్కోడర్ అయినా అదే పని చేస్తుంది అనమాట ఇన్స్టాలేషన్ టైంలో. ఇక్కడ చూడండి, శాంపుల్ రేట్ వచ్చేసి 48,000 హెర్ట్జ్ అని ఉంటే సేమ్ నా సిస్టమ్ సెట్టింగ్స్ కూడా శాంపుల్ రేట్ కూడా అంతే. ఈ శాంపుల్ రేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలన్న విషయాలు మనం ప్రీవియస్ వీడియోలో OBS ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. అది చూడండి, ఇంక ఇక్కడ ఏం మార్చక్కర్లేదు, ఇవన్నీ అలాగ ఉంచేయచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హాట్ కీస్ అని ఉంది, ఇక్కడ షార్ట్కట్కి మీరు అరేంజ్ డిఫాల్ట్గా ఉంటాయి, మనం మార్చుకోవచ్చు, అలాగే డిఫాల్ట్ కూడా ఉంచేయచ్చు అనమాట. చూడండి, రికార్డింగ్ని కనుక మనం ఆఫ్ చేయాలనుకోండి, ఇక్కడ పాస్ అని ఉంది కదా, పాస్ మీద క్లిక్ చేస్తే రికార్డింగ్ స్టాప్ అవుతుంది. ఇక్కడ స్టాప్ మొత్తం రికార్డింగ్ క్లోజ్ చేసేయాలి. మొత్తం ఆపాలంటే కనుక కంట్రోల్ ప్లస్ అలాగే కీబోర్డ్ మీద
ఎండ్ అనే కీ ఉంటుందన్నమాట. సో అది చేయగానే ఆ రెండు సైమల్టేనియస్గా మీరు ప్రెస్ చేస్తే కనుక సో అది రికార్డింగ్ ఆఫ్ చేసేయచ్చు. సో క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అనమాట. దీంట్లో అయితే నేను ఏం మార్చలేదు, సెట్టింగ్స్ డిఫాల్ట్గా ఉంచాను. సో సేవ్ చేసేయచ్చు. జస్ట్ మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను ఏంటంటే నాకు వెబ్ క్యామ్తో పని ఉంది, సో మీకు కనబడాలి కాబట్టి. సో ఈ లాక్డౌన్ టైంలో మొత్తం అంతా ఇంట్లోనే కూర్చొని చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మైక్రోఫోన్ కూడా ఆన్ చేద్దాం. సో ఈ విధంగా మైక్రోఫోన్ మనం ఆన్ చేసి ఇంకా అలాగే వెబ్ క్యామ్ కూడా మీకు ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం చేసిందామంటే జస్ట్ అది సో ఈ అన్ని సెట్టింగ్స్ చూసుకున్న తర్వాత ఈ రెజల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే డిఫాల్ట్గా మన సిస్టమ్ లో ఉన్నాయి అదంతా స్టడీ చేసుకుంటుంది. నా సిస్టమ్ రెజల్యూషన్ ఏంటంటే 1920x1080. సో హైట్ విడ్త్ అదే అనమాట. సో డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో రికార్డ్ అవుతుందన్నమాట. సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే రికార్డ్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ నేను ఏం చేస్తానంటే కొన్ని టాస్క్స్ ఏవో పెర్ఫామ్ చేస్తాను. జస్ట్ ఏవో రికార్డింగ్ అంటే మన స్క్రీన్ రికార్డ్ చేయాలి కదా. జస్ట్ ఇది ఇక్కడ google.com రైట్, ఈ విధంగా మనకి గూగుల్ వచ్చిందనమాట. రైట్, ఈ విధంగా అలాగే కొన్ని టాస్క్స్ అనమాట. ఇంకా నా డెస్క్టాప్ మీద ఏదన్నా ఉంటే ఇది ఓపెన్ చేద్దాం. సో MS Word ఫైల్ ఓపెన్ చేస్తున్నా అంటే మనం పెర్ఫామ్ చేసిన టాస్క్లు అనమాట. ఇది గతంలో మనం ONGCకి సంబంధించి ఒక వీడియో చేసాం, స్కాలర్షిప్ 50,000 ONGC వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారని. సో దానికి సంబంధించి ఏదో ఒక లెటర్ అనమాట ఇది. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో చేసాం ఫ్రెండ్స్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అది ఫార్వర్డ్ చేయండి. సో ఈ విధంగా మనం లెటర్ చేసి పంపించాం అనమాట. అలా కొన్ని టాస్క్లు అనమాట. అలాగే మై కంప్యూటర్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. రైట్, ఇలాగా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొన్ని టాస్క్స్ అయితే పెర్ఫామ్ చేస్తే అది ఎలాగా రీడ్ చేసింది అన్నది మనకు తెలుస్తుంది అనమాట. చూడండి, ఇది మనకి టాస్క్ బార్లో మీరు చూసినట్లయితే యాక్టివ్ ప్రెజెంటర్ ఎక్కడ కనబడతలేదు అనమాట. ఎందుకంటే అది మినిమైజ్ అయిపోద్ది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా కనబడుతుంది అది. సో మనకి షార్ట్కట్కి ఇందాక ఏం చూసాం, అది Ctrl+END అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ ఆగిపోద్ది అనమాట. నేను అదే పని చేస్తున్నాను, Ctrl+END కీ. సో అది ఫ్రెండ్స్, మనకి అది Ctrl+END కీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనల్ని ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది వెబ్ క్యామ్ ఆన్లో పెట్టాం కాబట్టి ఇది మనల్ని మొత్తం స్టడీ రీడ్ చేసింది అనమాట. దీన్ని ఇంకా సైజ్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకా మీరు ఈ వీడియోని కూడా క్రాప్ చేయాలంటే ఆల్ట్కి ప్రెస్ చేసి ఇది మినిమం చిన్నగా చేసుకోండి, అది మన కన్వీనియన్స్ బట్టి. సో ఇది అనమాట దీని ఇంటర్ఫేస్. అయితే మన వీడియో ఆల్రెడీ రికార్డ్ అయ్యి మొత్తం ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఎడిట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, చూడండి మన వాయిస్ అంతా ఇక్కడ కింద రికార్డ్ అయినట్టు మొత్తం క్లియర్గా కనబడుతుంది అనమాట. సో దీంట్లో మనం ఏంటంటే ఎడిటింగ్ టైంలో మనం ఇది ఇంకా జూమ్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఎడిట్ చేసే టైంలో జూమ్ చేసుకోవడం మంచి ఆలోచన అనమాట. ఎందుకంటే ఏదైనా వేస్ట్ స్పేస్ ఏదైనా ఉంటే మనం డిలీట్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఇక్కడ సో మొత్తం స్క్రీన్ అంతా రికార్డ్ అయింది ఫ్రెండ్స్. సో మనం చేసినటువంటి టాస్క్స్ అన్ని పెర్ఫామ్ అయినాయి. సో ఇక్కడ చూడండి, సో ఇదనమాట. ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే వేస్ట్ స్పేస్ ఉందా ఇది రికార్డ్ అయింది, దీన్ని కూడా మనం తీసేయచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా ప్రెస్ చేసి ఇక్కడ టైం లైన్లో జస్ట్ ఇక్కడ ఈ కలర్లో ఉంది కదండి, దాన్ని జస్ట్ అలా నొక్కు పెట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే కనుక అలా డ్రాగ్ చేసి Ctrl+X ప్రెస్ చేస్తే కట్ అయిపోద్ది. అలాగే మనకు లేకపోతే ఇక్కడ డిలీట్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ అనమాట. డిలీట్ రేంజ్ అంటే ఇది ప్రెస్ చేస్తే మనకు అది
వేస్ట్ స్పేస్ అయితే తీసేయచ్చు అనమాట. ఈ విధంగా దీనివల్ల కూడా మనకు చాలా టైం కలిసి వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు మనం రికార్డ్ చేస్తున్న టైంలో ఏంటంటే కొన్నిసార్లు మనం ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు కూడా దాని రికార్డింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, అయితే ఇంకా ఎక్కువ స్పేసు వచ్చేసింది. ఇలాంటివి మొత్తం ఇలాగా బ్లాంక్ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం డిలీట్ చేసేకూడదు. ఎందుకంటే మొత్తం డిలీట్ చేస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాటకి మాట మధ్య గ్యాప్ ఉండదండి, వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. సో అది కూడా ప్రాబ్లం. దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలాగే వేస్ట్ స్పేస్ ఏదైనా ఉంటే ఇది అంతా వేస్ట్. సో జస్ట్ అక్కడ ఆ టైం దగ్గర పెట్టి క్లిక్ చేస్తే మనకు అది వస్తుంది. జస్ట్ ఈ విధంగా ఇక్కడ ఇవన్నీ వాయిస్ రికార్డ్ అయినవి మనకు క్లియర్గా తెలిసిపోతాయి. అవి ఉంచేసి Ctrl+X అంటే మీకు ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది, లేదా డిలీట్ రేంజ్. సో ఆ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రికార్డ్ చేసినప్పుడు దీంట్లో అంటే ఎవరైతే మన వీడియోలు చూస్తారో వాళ్ళకి మనం వెబ్సైట్ అడ్రస్ కానీ ఏదైనా ఏ టాస్క్ అయినా మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి క్లియర్గా కనపడాలంటే జూమ్ చేయాలన్నమాట. సో ఆ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇది ఫ్రీ వెర్షన్ అనమాట ఇది. సో పర్చేజ్ చేసుకుంటే అన్ని ఫీచర్స్ అన్నీ వస్తాయి. బిగినర్స్కి అయితే యూట్యూబ్ వీడియోస్ కానీ ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట. సో స్టార్టింగ్లోనే హై లెవెల్లో సో సాఫ్ట్వేర్స్ అవి పర్చేజ్ చేయలేరు కదండి. సో వాళ్ళకి ఇది బెటర్ అనమాట. సో ఇక్కడ మనం ఇన్సెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ అండ్ పాన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చిన్న బాక్స్ ఒకటి రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. దాన్ని మొత్తం వీడియో అంతా డ్రాగ్ చేసి రైట్ అలా చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ఏదైతే అడ్రస్ బార్ ఉందో దాన్ని మనం హైలైట్ చేసి చూపించాలన్నమాట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. దానికోసం మనం ఏం చేస్తామంటే సో దీన్ని ఆ ప్లేస్లోనే మనం అక్కడికి ఉంచేస్తే ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది అది. సో అది జూమ్గానే కనబడుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, వెనక్కి వచ్చి మరలా ఒకసారి ప్లే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఆ విధంగా జూమ్ అవుతుందన్నమాట. సో మరలా జూమ్ నుండి దాన్ని తీసేయాలంటే మళ్ళీ జూమ్ అండ్ ఫాన్ మీద క్లిక్ చేసి జస్ట్ దీన్ని మొత్తం స్క్రీన్ అంతా ఎక్స్పాండ్ ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. అది వెబ్ క్యామ్తో రికార్డ్ అయ్యింది మన కంప్యూటర్లో ఇలా బాటంలో దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, ఇలా తీసేయాలన్నా తీసేయచ్చు అనమాట. సో ప్రస్తుతం అది అలాగే ఇంకా సో ఫ్రెండ్స్ ఇది టైం లైన్ అనమాట. ఈ టైం లైన్ మనం ఇంకా అలా పెద్దగా చేసుకోవాలంటే మనకి అడ్జస్ట్మెంట్ వరకు అలా చేసుకోవచ్చు, పర్లేదు. సో జస్ట్ ఇక్కడ మనకి ఎట్టగానే ఒక కర్సర్ యాక్టివేట్ అవుతుంది, దాన్ని అలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ అయితే కంప్యూటర్ స్క్రీన్ని చాలా చక్కగా రికార్డ్ చేస్తుంది అనమాట. సో నా బిగినింగ్లో నా ఛానల్ ఉన్న వీడియోలన్నీ దీంతోటే చేశాను. సో ఆటోమేటిక్గా జూమ్ అది మనకు జూమ్ కావాలన్నప్పుడు జూమ్ అండ్ ఫాన్ ఉపయోగిస్తాం అది. అలాగే ఇంకోటి ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూడండి. ఇన్సెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కాల్అవుట్స్ కూడా ఉన్నాయి. కాల్అవుట్స్ కూడా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మీకు తెలియడం కోసం ఏదో కాల్అవుట్ మీద క్లిక్ చేశాను, జస్ట్ ఇలా ప్లస్ సింబల్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనకు తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాల్అవుట్ ఇది అవసరమైతే ఆ కీ పాయింట్ ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాటర్ అంటే జస్ట్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట, క్లిక్ బిలో లింక్. సో సైజు పెంచి దాన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ ఇవన్నీ మొత్తం అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ విధంగా మనం సైజు కూడా పెంచుకోవచ్చు. అంటే కొన్ని విషయాలు మీరు పలానాది క్లిక్ చేయండి అంటే సో మనం ఇలాగ కాల్అవుట్స్ ఉపయోగించి చెప్పవచ్చు అనమాట. ఇది ఎలా కావాలంటే అలాగా. సో దీన్ని మనం ఏ కలర్స్ కూడా దీన్ని మార్చుకోవాలనుకుంటే కనుక రైట్ సైడ్ పక్కన ఉన్నాయి, జస్ట్ కాల్అవుట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం ఏది కావాలంటే అది. సో ఈ విధంగా సో అది ఫ్రెండ్స్ అలా విధంగా అంటే కాల్అవుట్స్ అంటే కొన్ని విషయాలు ఏంటంటే మనకు వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసేటప్పుడు వీటి వల్ల వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అంటే అది పాయింట్స్ చేసి మనం చూపిస్తాం అనమాట అది. సో ఈ విధంగా మనం కాల్అవుట్స్ అవి చేయొచ్చు అనమాట. అలాగే వెబ్ క్యామ్ కావాలంటే ఇది, సో వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు.
ఒకవేళ మీరు డిలీట్ చేసి మరలా కావాలనుకుంటే కంట్రోల్ Z కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో షార్ట్కట్ కీ కూడా మీకు ఉపయోగపడుతుంది. నాకు అంత అవసరం లేదు కాబట్టి తీస్తాను నేను అది. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మనం ఇంకా మీరు ఎక్కువ ఎడిటింగ్ సెక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఈ వాయిస్ రికార్డ్ అయిన టైంలోనే ఈ గ్యాప్ ఏదైతే ఉంటాయో ఆ గ్యాప్ని మనం ఏ విధంగా తీయాలన్నది చేసామన్నమాట. సో ఆ విధంగా మనకి చేసుకోవచ్చు. సో కంప్యూటర్ స్క్రీన్ అయితే నేనైతే ఇలాగే చేసేవాడిని. సో ఇది చాలా బెనిఫిట్గా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కంప్యూటర్ స్క్రీన్ని రికార్డ్ చేసాక, అలాగే ఇది టైం లైన్ కదండి, ఈ టైం లైన్ అంతా మనం ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాక, సో ఇక్కడ మీకు ఇవన్నీ తెలిసినాయే. ప్రివ్యూ దాన్ని ప్లే అవ్వాలంటే ఇదేమో రికార్డింగ్ అనమాట. కొన్ని టైంలో మనం మన కంప్యూటర్ రికార్డింగ్ స్క్రీన్లో కొన్ని విషయాలు మాట్లాడకపోతే ఇది కూడా ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, మన వాయిస్ యాడ్ చేయాలంటే కనుక. సో ఆ విధంగా మనం ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫ్రీ అనమాట అండి. ఇది ఫ్రీ వెర్షన్లో మ్యాక్సిమం చాలా ఫీచర్స్ వస్తున్నాయి. ఇంకా మాకు హై లెవెల్లో కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు దీంట్లో ఉన్నాయన్నీ బేసిక్ ఏది నేను ఉపయోగించి నాకు ఉపయోగపడ్డాయి మీకు అవన్నీ చూపించాను నేను. సో మెయిన్ ఏంటంటే ఇన్సర్ట్ దగ్గర మీరు అంతా క్లియర్గా చూశారు కాబట్టి అది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో కింద ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక వ్యూలోకి రండి. సారీ, వ్యూ కాదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అన్నట్టు లెఫ్ట్ సైడ్ టాప్లో వీడియో అని ఉంది, ఎక్స్పోర్ట్ టు వీడియో. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చూపిస్తుంది అనమాట. సాధారణంగా మీకు ఇందాక చెప్పాను కదా, ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేయచ్చు, ప్రాబ్లం లేదని. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ ఈ సాఫ్ట్వేర్ ఎన్కోడర్ ఏదైతే ఉందో చాలా చక్కగా తీసుకుంది. సో ఎగ్జాక్ట్గా నా స్క్రీన్ యొక్క విడ్త్ 19201080, ఫ్రేమ్ రేటు 30, క్వాలిటీ 70. సో అది ఉంచేయచ్చు. బిట్ రేటు మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఏది అందరూ రికమెండ్ చేసేది బిట్ రేటు 128 kbps, అది ఉంచేయచ్చు. సో ఛానల్ అలాగే శాంపుల్ ఎంత మనకు కావాల్సిన ఫార్మేట్ కూడా MP4 కాబట్టి. సో మనం ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఏం చేస్తామంటే ఓకే చేస్తామన్నమాట. అవన్నీ మనం డిఫాల్ట్ సెట్టింగ్సే మ్యాక్సిమం మనకి సరిపోతాయి. సో నేను ఏ సెట్టింగ్స్ మార్చలేదు. సో ఒకసారి చూద్దాం, ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమడుగుతుంది అంటే ఓపెన్ ఫోల్డర్, ఎక్కడైతే మన ఫైల్ సేవ్ అయిందో అది ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చేసింది అనమాట. చూడండి, చక్కగా వచ్చింది. ఒకసారి సో ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేద్దాం. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే కనుక సో డబుల్ క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, జూమ్ అండ్ ఫాన్ కూడా చేసాం కదా, అది చూపిస్తుంది అనమాట. జూమ్ అండ్ ఫాన్ కోసం మీకు చెప్పాను. సో కొన్ని విషయాలు అది రికార్డ్ చేసింది అనమాట. సో google.com కోసం చూసాము. చూడండి, క్లారిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో ఇంకో ఫైల్ ఏదో అనుకున్నాం కదా, MS Word ఫైల్ కూడా ఓపెన్ చేసాం. సో అది కూడా ఆ టాస్క్ కూడా మనకు అది పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది క్లోజ్ చేసి, సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా ఈ సాఫ్ట్వేర్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి బిగినర్స్కి అయితే నేను బిగినింగ్ టైంలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన టైంలో ఎలాగ కంప్యూటర్ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు వీళ్ళంతా అని కొంచెం అన్వేషణ చేస్తే నాకు ఇది కనపడ్డది అనమాట. సో స్టార్టింగ్ వీడియోస్ అన్నీ దీంతో చేశాను. సో బ్రహ్మాండంగా పనిచేసిన అమౌంట్ ఏమి ఖర్చు అవ్వకుండానే. సో మొత్తం అవన్నీ 1 by 1 వీడియో కూడా చాలా చక్కగా క్లారిటీగా వచ్చింది. మొత్తం ఎవ్రీథింగ్, ప్రతి మూమెంట్ని కూడా అది మొత్తం చక్కగా ట్రాక్ చేసింది అనమాట. అంటే కొన్నిసార్లు వాయిస్ రికార్డింగ్ దాంట్లో వాయిస్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను 2 రికార్డింగ్లు ఉపయోగిస్తున్నాను. ఒకటి స్క్రీన్ రికార్డ్ అవ్వడానికి వేరే సాఫ్ట్వేరు, అలాగే మొత్తం ఇదంతా రికార్డ్ అవ్వడానికి ఇంకా అదర్ సాఫ్ట్వేర్ అనమాట. సో అంచేత నేను ఏంటంటే రికార్డింగ్ది సౌండ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటలు మాత్రం రికార్డ్ అవ్వాలని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్ అయితే చాలా ఈజీగా రికార్డ్ చేయొచ్చు అనమాట.
సో ఇదైతే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనం ఏంటంటే జస్ట్ వీడియోలు తీగ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు మీ యొక్క కంప్యూటర్ని రికార్డ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్ అయితే ఆ యొక్క అది వెబ్సైట్ యొక్క అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ యాక్టివ్ ప్రెజెంటర్ ద్వారా మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్ చాలా ఈజీగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.